అంత ఆనందంగా ఉంది. మీ అందరికీ ఇది రావాలి. మేమున్న ఈ స్థాయిలో, ఈ ప్లేస్లో, ఈ స్టేజ్ మీద మీరందరూ ఉండాలి. అది మా డ్రీమ్. మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ స్టేజ్లో, ఈ స్థాయిలో మేము ఉన్నామంటే అంత దేవుని కృప. అలాగే మా లెజెండ్ టైగర్స్ నరేష్ గురూజీ, శ్రీను మహాగురూజీ, దినేష్ మహాగురూజీ, వీరేష్ మహాగురూజీ, రమేష్ మహాగురూజీ అందరికీ కూడా కోటి కోటి ధన్యవాదాలు. అలాగే మా లెజెండ్ వికాస్ మహాగురూజీ కూడా గట్టిగా ఒకవేళ నేను ఫస్ట్లోనే చెప్పినాను, ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడితే, ఒకవేళ మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే సారీ. అయితే మా లైఫ్ స్టైల్ ఫస్ట్లో ఓకే, మీకు ఆల్రెడీ నా టెస్ట్మోని చూశారు కాబట్టి అందులో ఓకే బాగానే ఉంది. మేము ఇది ప్లాన్ వినేటప్పుడు నాకైతే అసలు ఇష్టం లేదు, ఎందుకంటే డబ్బులతో పని కాబట్టి డబ్బులు కట్టాలి కదా. అందుకైతే నేనైతే ఫస్ట్ నేను వద్దనే చెప్పాను. అలాగా ఈయనైతే ఒక 3 months కలా ఓకే అన్నా, నేనైతే అప్పటికి కూడా ఒప్పుకోలేదు. అయినా సరే ఈయన నాకు తెలియకుండా వాళ్ళని పిలవటం, కట్టడం అంతా జరిగింది. ఫస్ట్లో అయితే నేను చాలా ఇతనికి సపోర్ట్ అయితే నేను చేయలేకపోయాను, సారీ. అయితే తర్వాత ఒక మేము డీడీ కట్టే కూడా ఒక 4 months 5 months వరకు కూడా మేము అసలు దీని జోలికి వెళ్ళలేదు మేము. ఎందుకంటే మాకేం తెలియదు, వెళ్ళాలి చేయాలి అని అంటే ఈయన ప్రోగ్రామ్స్ అదిగా ఉంటాయి కదా, ఇంకా అవి వాటి కోసమని వెళ్ళడం జరగలేదు. అయితే ఎప్పటికప్పుడు మాకు గుర్తు చేస్తూ మన రమేష్ బాబు గురూజీ, దినేష్ గురూజీ వీళ్ళందరూ మాకు వస్తా ఏంటి రమేష్ గారు ఏంటి అని అలా గుర్తు చేస్తూ ఉండేవారు. అయినా సరే నేను వాళ్ళు వచ్చినప్పుడు ఈయన్ని ఏంటమ్మా ఎందుకు ఏంటి అని ఈయనైతే నేను అసలు కొంచెం కోపగించుకోవడం అలాగా జరిగేది. అయినా సరే ఈయన ఏమి లేదమ్మా అని సర్ది చెప్పేవారు. అయితే ఫస్ట్ మేము ఎంటర్ అయినా ఒక 6 monthsకి దిశ వచ్చిందండి. మేము ఫస్ట్ అక్కడికే వెళ్ళాము, బెంగళూరు. అయితే మేము వెళ్ళడం కూడా మాకు ఇష్టం లేదు. అయినా సరే సోము మహాగురూజీ మాటలు విన్నాక ఎవ్వరు నో అని చెప్పగలరు. అయితే ఆ జర్నీ అప్పుడే స్టార్ట్ అయ్యింది. అయినప్పటికీ కూడా నేను కొంచెం డబ్బులను బట్టి అయితే ఇన్ని వెనక పెట్టేదాన్ని. ఆ మాటలు గుర్తు ఉన్నా అవును కదా అనుకునేదాన్ని, కానీ ఆ డబ్బులు టైంకి వచ్చేసరికి నేనైతే నో చెప్పేదాన్ని. ఇతనికి అయితే చాలా వరకు నేను సపోర్ట్ ఇవ్వలేదు. తర్వాత ఏంటంటే ఫస్ట్లో కొంచెం వెడంగా కూడా ఉండేవారు ఈయన, ఎక్కువ ఇంటికి వచ్చేవారు కూడా కాదు. ఎంటర్ అయిన 1.5 yearకి అలాగా మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ రావటం, మా అబ్బాయి నాకు కడుపులో పడటం, అది అంతా ఉన్నా సరే ఈయనేమో ఇంట్లో పట్టించుకోకుండా, ఎంత ఉన్నా నేను ఏంటి ఇది అంత అవసరమా, అవును కదా అవసరమా అని అనిపిస్తుంది. లేడీస్కి అయితే కంపల్సరీగా అనిపిస్తుంది. ఈ టైంలో దగ్గర లేకుండా పని బిజినెస్ అని ఎలా పిల్లల్ని వదిలేసి ఎలా అని నేనైతే చాలా కోపగించుకునేదాన్ని. ఈయనేమో లేదమ్మా వచ్చేస్తానమ్మా ఇదిగో ఇది తేనా అది తేనా అంటే సర్ది చెప్పడానికి ఫోన్ చేసినప్పుడు అలా ఇది రేపు వస్తా లేదంటే ఎల్లుండి వస్తా చెప్పేవారు. కానీ రేపు కాదు ఎల్లుండి కాదు 4 days 5 daysకి వచ్చేవారు. ఎక్కువ జర్నీ చేసేవారు. అయినప్పటికీ కూడా నేను ఇతను ఇలా కాదులే అన్నట్టు నేనైతే చాలా
కోపంతోనే ఎక్కువ టీచ్ చేసేదాన్ని. అయితే తర్వాత ప్రెగ్నెన్సీ కొంచెం దగ్గర వస్తుంది అనేసరికి నాకు కొంచెం సీరియస్ అయింది. ఆ టైంలో కూడా ఈయన దగ్గర లేకపోవడంతో ఈయన ఏం చేశారంటే మా అమ్మగారికి ఫోన్ చేసి, ఇది నన్ను తినేస్తుంది, నువ్వు వచ్చి తన దగ్గర ఉండు, నేను బయట చూసుకుంటాను అని మా అమ్మగారిని నాకు అప్పచెప్పి ఆయన మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. అంటే కవర్ చేయడానికి అక్కడ అలా నా పోరు పడలేక. అది అయిపోయాక సరే డెలివరీ టైం వచ్చింది. డెలివరీ టైంకి ఓకే అంతా అయిపోయింది, బాగానే ఉంది అనేసరికేమో అది డేటు అయిపోయింది. మా బేబీ మాత్రం బయటికి రానంటున్నాడు. వాడు సిజరీన్ అన్నారు. మళ్ళీ దానికి అమ్మ ఇలా అంటున్నారంటే, అమ్మో అవునా, నేను ఇలా అన్నాను అలా అన్నాను, వాళ్ళకి మాట ఇచ్చాను వీళ్ళకి మాట ఇచ్చాను అవునా అని. అది కొంత ఇప్పుడు అయ్యో బేబీ రావాలని అని కాదు, కానీ 50-50 ఒక 50% మా వైపున, ఒక 50% మాత్రం టీం వైపు ఉండేది ఆయన మైండ్ అంతా. తర్వాత అది అయిపోయాక కూడా ఇంకా ఆ బేబీ కూడా బయటికి రావటం అంతా అయిపోయింది. ఇంకా తర్వాత అబ్బాయి అనేసరికి ఇంకా ఆయన సంతోషానికి అవధులు లేవు. అప్పుడైతే నన్ను విడిచిపెట్టలేదు. ఆ 4 days కూడా నాతోనే ఉన్నారు. ఇంకా ఫోన్లు వచ్చినా సరే పెద్ద అది పక్కన పెట్టారు. ఆ 4 days అప్పుడు హ్యాపీగా ఉన్న 4 days. అయితే ఈలోపు మళ్ళీ నాకు చిన్నది కాదు పెద్దగానే బేబీకి కానులు అన్నారని హాస్పిటల్లో పెడితే, ఆ హాస్పిటల్లో మళ్ళీ నేను బాత్రూంలో పడిపోయాను. పడిపోయినప్పుడు నాకు కుడికాలు మళ్ళీ ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయినప్పుడు ఇంకా ఈయన మరి ఏమనుకున్నారో ఏమో, అయితే అది కూడా నాకు మంచిగా అనుకున్నాను నేను. ఎందుకంటే మీకు ఆ లేడీస్కి అర్థమై ఉంటుంది, ఆయన నాతోనే ఉన్నాడు 2 months. అది కూడా నాకు హ్యాపీ అనిపించింది. కాలు ఫ్రాక్చర్ అయిందన్న బాధ కన్నా ఈయన నాతో ఉన్నారని, ఏంటంటే కాంటాక్ట్లో ఉన్నా, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం అలా జరిగింది. ఆ 2 months నాతో ఉండటం చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత జర్నీ కూడా చాలా బాగుంది. నాకు కొంచెం ఓకే అనిపించింది బిజినెస్లో. తర్వాత కూడా ఏమైందంటే నేను కొంచెం అది చిన్న బాబు కదా, నేను కొంచెం ఫోర్స్ చేయడం ఇంకా కొంచెం ఎక్కువ అయింది. పిల్లలు వదిలేదని ఒకదాన్ని ఎలా ఏంటి, కాళ్ళు కూడా బాగాలేదు కదా అని ఫోర్స్ చేయడంతో కొంచెం ఈయన అంతా ఓకే బాగానే ఉంది. అయితే బిజినెస్లో ఎక్కువగా ఈయన పరిగెత్తింది ఎక్కువ, ఫ్యామిలీ పరంగా పరిగెత్తింది అయితే నేను 100% చెప్తున్నాను తక్కువ. ఎందుకంటే ఆయనకి ఫ్యామిలీ కన్నా ఆయనకు ఉన్న డౌన్ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళు అవనివ్వండి చిన్నవాళ్ళు అవనివ్వండి అందరితో కూడా ఫ్రెండ్లీగా మోగుతూ ఇలా కాదు అని చేసుకుంటే చెప్తా వచ్చిన దాన్ని బట్టి ఆయన వర్క్లో అయితే, ఈయన వర్క్ అని నేను ఎక్కువ చెప్పలేను కానీ ఈయన డౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ వర్క్ చేశారండి. నేను దానికైతే అందరికీ కూడా, ఎందుకంటే నేను చెప్పగలుగుతున్నాను, ఆయన తెలుసు కదా, మీరు ఆల్రెడీ చూశారు, ఆయన చదువు తక్కువ. మనం చెప్పాలి అంటే 1-2-3 సార్లు చెప్తే కానీ ఆయనకు అర్థమవుదు. మరి అలాంటిది మరి బిజినెస్లో మరి ఆయనకి ఏమి అర్థమైందో, మరి సోము మహా గురించి మరి ఏం చేశారో కానీ మరి ఇదైతే అందులో మరి చాలా స్పీడ్గా అర్థం చేసుకోవడం, చాలా స్పీడ్గా మరి రన్ అవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ స్థాయికి మేము రావడానికి కూడా కొంత ఏంటంటే ఫ్యామిలీ పరంగా కూడా చాలా ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే అందులో నేను మా అప్లయన్స్ ఎంత ఇతనికి సపోర్ట్ ఇచ్చారో, ఈయన డౌన్ లైన్స్ ఎంత సపోర్ట్ ఇచ్చారో, నేను వాళ్ళతో పాటు కూడా మా అత్తయ్య మామయ్యని మా అమ్మగారిని కూడా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మీరు అందరూ ఫేస్ చేస్తూనే ఉంటుంటారు. ఇప్పుడు రిలేషన్ ఎక్కువ మనకి సపోర్ట్ చేయరు. రిలేషన్ ఎప్పుడు డబ్బు ఉన్నప్పుడే మనతో ఉంటారు.
అయితే అది మేము చాలా ఫేస్ చేసాము. అయితే ఇప్పుడు డబ్బు పరంగా మాకైతే ప్రాబ్లం రాలేదు, కానీ వాళ్ళ అబ్బాయి అంటే మా వాడు మా దగ్గరికి రావట్లేదు, ప్రోగ్రామ్కి వచ్చేవాడు ఇప్పుడేమో రావట్లేదు, అసలు ఫోను చేయట్లేదు, అంత బిజీ అయిపోయాడా, మాకు కలవటానికి కూడా లేదా అనే రకంగా చాలా మాటలు వచ్చాయి. అది కూడా మెయిన్ మా అత్తయ్య మామయ్య చాలా ఫేస్ చేశారు. ఏదో అందరూ మమ్మల్ని ఎలా అడుగుతున్నారు, నువ్వేంట్రా ఏం చేస్తున్నావు అని కూడా ఎప్పుడు వాళ్ళు అడగలేదు. రే నిదానం చేసుకోరా, మరి నీ భవిష్యత్తు అందరి కోసం ఆలోచిస్తే ఎలా, నీ భవిష్యత్తు కాబట్టి మరి నువ్వు చేసుకో, నువ్వు చూసుకో, మరి జాగ్రత్తగా ఉండు అని చెప్పేవారు. కానీ ఒరే నీ వల్ల మాకు అందరూ ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని కూడా ఎప్పుడు వాళ్ళు అడగలేదండి. అది కూడా మాకు చాలా సపోర్ట్ అయింది. అలాగే మా అమ్మగారు కూడా ఇప్పుడు అంటే లేడీస్ పరంగా చెప్తున్నాను, డబ్బు కనిపిస్తే మనం చాలా సపోర్ట్ చేస్తాము. అలాగే డబ్బులు కనిపించాక నేను మా ఆయన గారికి సపోర్ట్ చేశాను. అయితే మా అమ్మగారు కూడా అలా కాదు ఇలా కాదు, నువ్వు డబ్బులు వస్తాయని సపోర్ట్ అని కాదు, వాళ్ళు ఇలాగా డైమండ్ అయిపోయాక డైమండ్కి ముందు రీచ్ అయినప్పుడు చాలా వస్తుంది కదా, చాలా బాగుంది కదా. మాకు బాగా అట్రాక్టివ్ ఏంటంటే మన శ్రీను మహాగురుజీది స్పీచ్ బాగా మా ఫ్యామిలీకి గట్టిగా ఏంటంటే మా వాళ్ళు విన్నాము కదా, వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు అలా అయ్యారు కాబట్టి అంత ధైర్యంగా నుంచొని చెప్తున్నారు కదా అని వాళ్ళు మా అమ్మగారు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి కూడా నేను సరేనమ్మా అనేసి నేను కూడా కొంచెం పోనీలే మా అమ్మగారు ధైర్యం ఇస్తున్నప్పుడు మరి నాకెందుకులే అని నాకు మా అమ్మగారు మా ఆయనకి నాకు మా అత్తయ్య మామయ్య ఇలాగ మా ఫ్యామిలీ పరంగా అందరూ సపోర్ట్ ఇవ్వడం వల్ల మేము ఈ విధంగా ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాము. అలాగే మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే మా డైమండ్కి నేను కూడా ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే ఇప్పుడు మేము ఈ స్టేజ్ మీద ఉన్నాము అని కాదు, కానీ ఇప్పుడు మేము ఎలా అయితే మేము ఈ దండలు ఈ ఇది అంతా తీసుకుంటున్నామో మేము అక్కడ కూర్చొని మమ్మల్ని నమ్మి ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరూ ఇక్కడ ఉండి ఆ విధంగా సన్మానాలు పొందాలని మా కోరిక. అది మా పెద్ద డ్రీమ్. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు వికాస్ మహాగురుజీకి, శ్రీను మహాగురుజీకి, దినేష్ గురుజీకి, నరేష్ గురుజీకి అందరికీ కోటి కోటి ధన్యవాదాలు. ఒకవేళ ఏమైనా తప్పులుంటే క్షమించండి, ఎప్పుడు మాట్లాడలేదు నేను ఇంతమందిలో. అయినా ఈ టైంలో ఈ విధంగా ధైర్యంగా నుంచున్నాను అని అంటే మా ఫ్యామిలీకి కూడా కొంత, ఎందుకంటే నాకు ఎక్కువ దుఃఖం వస్తుంది, కానీ ఈ టైంలో చాలా డేర్ చేశాను. అది నాకే అనిపిస్తుంది అవునా అన్నట్టు. చాలా థ్యాంక్స్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. చలో బిగ్ క్లాప్స్ లక్ష్మీ మేడం కి, బిగ్ క్లాప్స్ ఇవ్వండి. గ్రేట్ మేడం. చలో ఇప్పుడు కుడక రమేష్ మాట్లాడబోతున్నాడు. ఆర్ యూ రెడీ? న్యూ బ్రాండ్ డైమండ్ లీడర్ కుడక రమేష్ కి మైక్ హ్యాండ్ ఓవర్ అయిపోయింది. బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ మారి, థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఉన్నాడు కదా, మనకి దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఇద్దరు ఇక్కడ ఉన్నాం, అవునా కదా. మనకు ఒక ఛాన్స్ వచ్చిందంటే దేవుడి ద్వారానే, అవునా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే సో ఈ బిజినెస్ వచ్చింది అని నా ఒక్కడి వల్లే కాదు, అవుతుందా? నో, నాకు కూడా సపోర్ట్ ఇచ్చిన నా మెంటర్స్ అది రమేష్ బాబు గురుజీ, వీరేష్ మా గురుజీ, దినేష్ మా గురుజీ, నరేష్ మా గురుజీ, అలాగే పెద్దింటి శ్రీను మా గురుజీ బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్. అలాగే డైమండ్ సెలబ్రేషన్ చేయించుకోవడంలో మా వికాస్ మా గురుజీ ద్వారా చేయించుకోవడం అదృష్టం ఉండాలా లేదా? సో అదృష్టం నాకు వచ్చిందండి. మరి వికాస్ మా గురుజీ కోసం బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ. సో నా పేరు కుడక రమేష్, నాది నెగిటివ్ ప్లేస్ వచ్చి ద్రాక్షారామ అండి. నా నెగిటివ్ ప్లేస్ ద్రాక్షారామ. సో చిన్నప్పుడే మేము బతుకు తీరు కోసం అని చెప్పి పొన్నూరు వెళ్ళాం. మా నాన్నగారు మొగ్గం వేస్తారనమాట. సో చిన్నప్పుడే మేము అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ చదివా.
అర్థమైందా సార్? ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా చదివా. నా తల్లికి చదువు లేదు, నా తండ్రికి చదువు లేదు. మరి తల్లిదండ్రులు ఏమనుకుంటారు? నాకు చదువు లేకపోయినా నా పిల్లలు చదువుకోవాలి అనుకుంటారా లేదా? అలాగే వాళ్ళకి స్తోమత లేకపోయినా నన్ను చదివించడం కూడా ఫోర్స్ చేశారు. అయినా కానీ బుర్రకి ఎక్కలా. సరే, ఇంకా వాళ్ళు కూడా అడిగి వదిలేశారనమాట. సరేలే, మన జీవితం ఇది ఇలా అయిపోయింది, సరేలే దేవుడు చూసుకుని వదిలేశారు. సో మరి 5వ తరగతి ఏజ్ అంటే ఎలా ఉంటుందండి? చిన్న ఏజే కదా. ఇక చూడండి, ఫస్ట్ ఖాళీగా ఉండకుండా ఫ్యాన్సీ షాప్కి వెళ్ళా. ఫ్యాన్సీ షాప్లో పని చేయడానికి వెళ్ళానండి. ఒక వారం వెళ్ళి ఉంటా. అది మళ్ళీ వారం తర్వాత మళ్ళీ బ్రేక్. అంటే ఆకతాయి వయసు కదా, ఎక్కడ నిలబడి ఉండదు, అవునా కదా. మళ్ళీ కొన్నాళ్ళకి ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాను, కిరాణా కొట్టుకి వెళ్ళాను, వేరే పనులు కూడా చేస్తున్నా. ఇంకా ఫైనల్గా కుల వృత్తి అన్నమాట, మొగ్గం వేసుకుంటూ జీవనం సాగించా. ఇలాగా మా నాన్నగారు ఫ్రెండ్ ఉన్నారనమాట. సో ఆ ఫ్రెండ్ ద్వారా స్టూడియోలో జాయిన్ చేశారండి నన్ను. సో హ్యాపీ అనిపించింది, అంటే కొత్తగా ఉంటుంది కదా. సో స్టూడియోలో జాయిన్ అయ్యాను, చేసుకుంటూ వెళ్ళాను. అప్పుడు నా శాలరీ ఎంత అంటే 150 రూపాయలండి. ఎంత? నా శాలరీ 150 రూపాయలు. సో అక్కడ ఒక స్టూడియోలో చేశాను, 500 రూపాయలు వచ్చేదాకా చేశాను ఆ స్టూడియోలో. మళ్ళీ ఇంకో స్టూడియో చేంజ్ అయ్యా, ఆర్కే స్టిల్స్ అని ఉందన్నమాట. అక్కడ చేంజ్ అయ్యాను పొన్నూరులోనే. అక్కడ శాలరీ ఎంత అంటే 5,500 నుంచి స్టార్ట్ అయ్యి 1000 రూపాయల దాకా స్టార్ట్ చేశాను. 1000 రూపాయల దాకా అయినాక ఇంకా దాన్ని కూడా ఫుల్ స్టాప్ పెట్టా. అంటే ఇక ఓన్గా చేసుకుంటూ వచ్చా. సో అదంతా బయటకు వస్తే మరి మనీతోనే కెమెరా కొనుక్కోవాలి కదా. నేను మనదేమో లేని కుటుంబం. అప్పుడే అన్నమాట మా మమ్మీ, మా అమ్మ, తన థర్డ్ అమ్మ. ఇంకెందుకంటే మాకు ఛాన్స్ లేదు, రిలేషన్ సపోర్ట్ లేదు. మా అమ్మ ఏం చేసినట్టు తనకున్న చిన్న చైన్ అన్నమాట, ఆ చైన్ తాకట్టు పెట్టి 10,000 రూపాయలతో ఒక చిన్న కెమెరా కొనుక్కున్నానండి. కెమెరా కొనుక్కుంటూ కంటిన్యూ చేశాను. చేసుకుంటూ కొన్నాళ్ళు జర్నీ బాగా మంచిగా జరిగింది. మళ్ళీ డిజిటల్ వచ్చేసింది. అది నెగిటివ్ కెమెరా అన్నమాట. అది మళ్ళీ డిజిటల్ కెమెరా వచ్చేసింది. డిజిటల్ కెమెరా కొనాలంటే మినిమం 70,000 నుంచి 80,000 అవుతుంది. అప్పట్లో 70,000 80,000 అంటే చిన్న విషయమా? నో కదా, చాలా హెవీ. సో ఆ టైంలో మళ్ళీ ఇంకో దేవుడికి ఒక వ్యక్తిని పంపించాడు అనమాట. అశోక్ గారు అని ఒక వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తి ద్వారా మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చింది మళ్ళీ నాకు. సో మంచిగా ఒక కెమెరా కొనుక్కున్నాను. ఇంకొంచెం ముందుకెళ్ళా, మంచిగా అప్డేట్ అయ్యాను, మంచిగా చేసుకుంటూ వెళ్ళాను. ఇంకొంచెం ముందుకెళ్ళాను అనమాట. వెళ్ళి తర్వాత కొన్నాళ్ళకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇక తెలుసు కదా, మ్యారేజ్ సెటిల్ అవ్వకుండా మ్యారేజ్ అయితే ఎలా ఉంటుంది? బాగుంటుందా? మనం సెటిల్ అవ్వకుండా మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుందండి? చాలా ఇబ్బంది, అవునా కదా. సో ఏదో వెళ్ళిపోయింది, మ్యారేజ్ చేసుకున్నాను. అలా మళ్ళీ ఇంకో క్యాంప్ కొనుక్కున్నాను, మంచిగా అప్డేట్ అయ్యాను. సో నేను కొన్ని ట్రైనింగ్స్కి వెళ్ళేవాడిని అండి. కొన్ని ట్రైనింగ్స్కి వెళ్ళేవాడిని. ఒక్కొక్క ట్రైనింగ్ కాంట్రిబ్యూషన్ వచ్చి 5,000 6,000 కట్ పే చేసి వెళ్ళేవాడిని ఫోటోగ్రఫీ ట్రైనింగ్కి. మీరు ఆల్రెడీ ఫోటోస్ చూశారు కదా. 5,000 6,000 కాంట్రిబ్యూషన్ కట్టి వెళ్ళేవాళ్ళం. అలాగే కెమెరా మంచిగా చేసుకుంటూ వెళ్ళాను. సో పరిగెత్తుతున్నాం అంతే, ఫోటోగ్రఫీలో పరిగెత్తుతున్నాం. ఎలా పరిగెత్తున్నాం? పిచ్చిగా, ప్యాషన్. బ్యాక్గ్రౌండ్ చూస్తే 0, వెనకమాల చూస్తే ఏం లేదు. అప్పుడప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది. ఏజ్ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గుతూ ఉంటుందా? పెరుగుతూనే ఉంటుంది ఏజ్, అవునా కదా. ఒక ఆలోచన వచ్చిందనమాట, ఎన్నాళ్ళు చేస్తాం ఈ బిజినెస్. సో ఎప్పుడు పరిగెత్తలేము కదా, ఎలా అని ఆలోచన చేసుకున్న టైంలో మంచిగా షేప్ షాప్ అవకాశం వచ్చింది. ఎంతమందికి నచ్చింది షేప్ షాప్? ప్లాన్ చెప్పినట్టు ఎంటర్ అయ్యారా? నేను ఎంటర్ అవ్వాలా. నీతులు చెప్తా వచ్చా, నీతులు. అందులో నేను పెద్ద డిగ్రీ చేయలేదు, ఏం చేయలేదు. కానీ పెద్ద పోటుగాళ్ళలాగా అది బేకారు, అది వేస్ట్, అది శుద్ధ వేస్ట్, చాలా మంది చేశారు అని చెప్తూ వచ్చా. అది నిజమా? చాలా మంది గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మాట గెలవడం కోసం తెగ చెప్తారండి మాటలు. అలాగే నేను చెప్పాను. 2 నెలలు ఆయన చుట్టూ తిరిగానండి.
2 నెలలు నా ఇంటి చుట్టూ తిరిగితే అప్పుడు డీడీ ఇచ్చా. ఇష్టంతో ఇవ్వలా, ఇష్టంతో ఇలా కష్టంతో ఇచ్చా. ఓ పక్కనేమో ఇంట్లో వద్దు అంటున్నారు. ఇందాక అన్నాను కదా, ఇందాక మేడం అన్నారు కదా, సో సీక్రెట్గా తెలియకుండా ఇచ్చాను అనమాట. సో అలా కంటిన్యూ అయ్యింది. అది ఇంట్లో తెలిసిన తర్వాత ఇక ఒకరోజు సెక్షన్ మొదలు పెట్టామన్నమాట. నరేష్ మా గురించి రూబీ ఫంక్షన్ జరిగింది, ఇక కంటిన్యూ అయ్యాం. సో కొన్నాళ్ళకి అనమాట నా లైఫ్ చేంజ్ చేసింది ఒక విషయంలో అనమాట. దిశా ట్రైనింగ్ వచ్చిందండి, దిశా ట్రైనింగ్. ఆ దిశా ట్రైనింగ్ ప్రమోషన్ వచ్చింది. నా దగ్గర డబ్బులు లేవు, సో ఫ్యామిలీతో రావాలన్నారు. సో అది ఎలా ఉందంటే నా నుంచి మాటలు రాలేదు కానీ బూతులు వచ్చినాయి. 6 నెలలు అయింది బిజినెస్లో ఎంటర్ అయ్యి, 6 నెలలు